అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చూడండమ్మా. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, వినినందున చెల్లించుచున్నాను. కానీ చెప్పితిన నేను. ఆయన అలాగు చెప్పి బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు వెలుపలికి వచ్చిన రుమాలు కట్టి ఉండెను. అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడివి తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు తండ్రి నిన్ను ఆరాధించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో కొద్దిసేపు నీ వాక్యం ధ్యానించుకోవాలని సిద్ధపాటు పడుతూ ఉండగా రాజా, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకోమని వేడుకొంచున్నాను. నా ప్రభువా, నా యొక్క జ్ఞానము, శక్తి, బలము ఏది కూడా ప్రదర్శింపబడకూడదు. మీరు మాట్లాడాలి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం. నీ వాక్యము మాకు జీవాన్ని దయచేస్తుంది. కాబట్టి స్పష్టంగా నీ వాక్యం వినగలిగే చెవులను మాకు దయచేయమని వేడుకొంచున్నా. నాకు నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడండి ప్రభువా. వాక్యం వింటూ ఉండగా మా హృదయంలో ఆ వాక్యం ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఈ వాక్యం మా జీవితంలో మేము అన్వయించుకొని బలపడటానికి నీ కృపను మీరు మాకు ప్రసాదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈరోజు ఈ మాటను గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఎంతమందికి తెలుసు ఈ విషయము? ఎంతమంది విన్నారు? ఇంతకుముందు ఈ మాటలు విన్నారా? వినలేదా? ఫస్ట్ టైం విన్న వాళ్ళు ఎవరు లేరు కదా? లేదు. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. సరే, ఏంటి సంఘటన? ఇది ఏంటి సంఘటన? ఇక్కడ ఏం జరిగింది? లాజరు సమాధిలోంచి లేపబడ్డాడు. లాజరు సమాధిని జయించాడు. లేదంటే లాజరు జయించడం కాదు కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు పిలవటం వల్ల లాజరు సమాధిలోంచి బయటికి వచ్చాడు. కాబట్టి ఈ సంఘటన మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి సంఘటన. దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల్లో ఇది ఒక శక్తివంతమైన అద్భుత కార్యం. ఎలాంటిది? శక్తివంతమైన అద్భుత కార్యం. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, కుష్టివారు స్వస్థత పొందుకున్నారు, చెవిటివారు విన్నారు. కానీ చనిపోయిన వ్యక్తి లేవటం ఆశ్చర్యం, అద్భుతంగా, మనకు గొప్ప కార్యంగా దైవ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది. అయితే ఎవరి వ్యక్తి? ఈ వ్యక్తి, ఈ వాక్యాల నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోబోతున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో అనే విషయంలోకి మనం వెళ్తాం. ఎవరి లాజరు? ఏమన్నా మీకు జ్ఞాపకం ఉందా? మీ పక్కింటి ఆయన మార్తా మరియా వాళ్ళ సహోదరుడు. అయితే మార్తా మరియా అనే ఒక ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళకు ఒక సహోదరుడు ఉన్నారు. ఆయన పేరేంటి? లాజర్ అంటే మా ఇంటి పక్కన ఉన్నాడండి అన్నకూడదు. ఆ లాజర్ వేరు, ఈ లాజర్ వేరు. అయితే ఈ లాజరు, వీళ్ళు ముగ్గురు కూడా ఏ గ్రామంలో ఉండేవాళ్ళు? వెరీ గుడ్. ఏ గ్రామము? బేతనియా. ఏ ఊరి పేరేంటి? బేతనియా. ఎక్కడ ఉంది బేతనియా అంటే యెరూషలేముకి కోసేడు దూరం అంటే కొద్ది దూరంలో ఉంది. ఈ బేతనియా గ్రామానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళారు. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని వీరి గృహంలోకి వాళ్ళు ఆహ్వానించి అయ్యా మా ఇంట్లో ఉండండి, పర్వాలేదు, మీకు భోజనం ఏర్పాటు చేస్తాం, మీ శిష్యులకు కూడా అన్నీ చూస్తాం, సౌకర్యాలంటే. పాపం యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు యెరూషలేము వెళ్ళినా సిటీలో ఉండకుండా ఆయన ఎక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు? బేతనియాకి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు. ఇట్లా ఆ కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభులు వారికి మంచి అనుబంధం ఏర్పడింది.
ప్రభువు దేవుని యొక్క మాటలు చెప్తూ ఉంటే మరియ కూర్చొని వింటూ ఉండేది, మార్త వంట చేసుకుంటూ ఉండేది. అయితే లాజరు కూడా వాళ్ళ సహోదరుడు కావలసిన సహాయం అందించేవాడు. ఇది ప్రభువుల వారికి ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం. యోహాను తన యొక్క సువార్తలో 11వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఒక స్నేహితుడు ఉండేవాడు అని చెప్పి రాశాడు. ఎలాంటి వాడట? లాజరు స్నేహితుడు. ఎవరికి స్నేహితుడు? యేసు ప్రభువుకి ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి రాసిన మాట మనకు 11వ వచనంలో కనపడుతూ ఉంది. కానీ ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు రోగిగా ఉన్నాడు. ఆ రోగి ఏమైపోయాడు చివరికి అంటే మరణించాడు. అయితే ఇప్పుడు ఆయన సమాధి చేయబడ్డాడు. సరే, ముందుకి నేను వెళ్ళి అన్ని వివరించాలంటే నా సమయం ఉండదు, మనందరికీ బాగా తెలిసింది. సమాధి చేయబడిన తర్వాత, లాజరు సమాధి చేయబడిన తర్వాత వార్త అందినా కానీ ప్రభువుల వారు రావటానికి ఆలస్యం చేశారని, అయితే ఆయన వచ్చేసరికి 4వ రోజు అయింది. 4వ రోజు ఆయన గ్రామంలోకి ప్రవేశించేసరికి మార్త పరిగెత్తుకుని వెళ్ళి ప్రభు పాదముల మీద పడి ప్రభువుని అంటూ ఉంది, అయ్యా నువ్వు గనక నేను కబురు పెట్టిన రోజున వస్తే మా తమ్ముడు బతికేవాడు అని చెప్పందా. ఏముంది? నీవు గనక ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండును అని చెప్పింది. ఒక రకంగా మార్త అనాలి అనుకున్నా కానీ అనలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే పాపం ఎప్పుడో ముందే కబురు పెట్టారు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుల వారు. కానీ ఆయన రాకపోతే ఏమనాలి? మార్త వెళ్ళి నీ కబురు ఏం పెట్టింది ఎప్పుడు, నువ్వు వచ్చేది ఎప్పుడు అనాలి కదా. అనకుండా అంది, అయ్యా మరి సహోదరుడు చనిపోయాడు, నువ్వు ఇక్కడ ఉంటే ఒకవేళ వాడు చావకుండా బ్రతికేవాడేమో, కానీ నువ్వు లేని కారణం వల్ల వాడు చనిపోయాడంటే మార్తతో ప్రభు అంటారు ఆయన తిరిగి లేస్తాడేమో, పునరుద్ధానుడు, ఆయన నేను లేపుతాను, మరణాన్ని జయిస్తాడంటే మార్త అనుకుంటుంది, అవునయ్యా పునరుద్ధాన దినము నాడు నువ్వు తప్పకుండా నువ్వు పునరుద్ధానుడు నువ్వు కాబట్టి నువ్వు ఆయన లేపుతావు అని సంపూర్ణమైన విశ్వాసాన్ని ఎవరు ప్రకటించారు? మార్త ప్రకటించింది. అయిన తర్వాత ఆయన ఊరు బయటే ఉన్నారు. మార్త వెళ్ళి ఆయన ఎదుర్కొంది. వీళ్ళిద్దరూ సంభాషించుకున్న తర్వాత మార్త ఏడ్చింది, ప్రభు ఓదార్చారు, అన్నీ అయినాయి. మార్త పరిగెత్తుకుని ఇంటికి వచ్చి మరియ దగ్గరికి వచ్చి, మరియా యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారు అని చెప్పగానే మరియ కూడా పరిగెత్తుకొని వెళ్ళింది. మరియతో పాటు కొంతమంది బంధువులు ఉన్నారట. యెరూషలేములో అప్పుడు పస్కా పండుగ జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? యెరూషలేంకి వస్తారు. మీకు ఇప్పుడన్నా వీలుంటే మనం చూద్దాం. కొన్ని పండగల్లో తప్పనిసరిగా యూదులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోవాలి? యెరూషలేంకి వెళ్ళాల్సిందే ఆ పండగల్లో. వాటిలో ఒక పండగ పస్కా పండుగ. పస్కా పండుగ కనుక అందరూ యెరూషలేం వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి. వీళ్ళ బంధువులు కూడా వచ్చి ఉండవచ్చు కొంతమంది. అయితే వీళ్ళకి వార్త తెలిసింది, ఏమని? లాజరు చనిపోయాడని. పలకరించడానికి ఎవరింటికి వచ్చారు? మార్త మరియా ఇంటికి వచ్చారు. పలకరించేద్దాం, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక్కడి నుంచి బేతనియా దగ్గరే కదా, మనం వేరే దేశం నుంచి రాలేదుగా అనుకుని మార్త మరియాని పలకరించడానికి ఇంటి దగ్గరికి వచ్చిన జనం కూడా ఉన్నారు, చాలామంది బంధువులు. మార్త మరియ దగ్గరికి వచ్చి విషయం చెప్పినప్పుడు మరియ వెంటనే దిగ్గును లేచి బయలుదేరింది. ఎక్కడికి వెళ్తుంది ఉన్నట్టుండి అని చెప్పి మిగతా బంధువులు కూడా అందరూ కలిసి ఎక్కడికి బయలుదేరారంటే మరియను అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలుసుకున్న స్థలం ఊరు వెలుపల యేసుక్రీస్తు ప్రభువుల వారిని కలుసుకోవటం. అక్కడ ప్రభువుకి మార్త మరియ తన సహోదరుడు గురించి చెప్పటం, చుట్టూ ఉన్న బంధువులందరూ కూడా ఏడవటం, ఒక దుఃఖకరమైన వాతావరణం అక్కడ నెలకొని ఉన్నప్పుడు ప్రభువుల వారు కూడా కొద్దిగా ఆయన కూడా బాధపడినట్లుగా, కన్నీరు విడిచినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అయితే వీరందరినీ తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే, ఎక్కడైతే లాజర్ని సమాధి చేశారో ఆ సమాధి దగ్గరికి వచ్చారు. పూర్వకాలంలో అంటే ఆ రోజుల్లో యూదా సాంప్రదాయాలు ఏమిటి అంటే, సమాధి చేసేవారు. అయితే ఒక్కొక్కళ్ళు సమాధి తోట లేదా సమాధి దొడ్డి అని ఒకటి ప్రత్యేకంగా ఉండేది కాదు. నేను ఆస్తిపరుడిని, నాకు కొద్దిగా డబ్బులుంటే నేను ఒక గుహ చేసుకుంటాను నా సమాధి కోసం, అట్లా. అయితే ఆ సమాధి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ అందరూ నిలబడి ఉన్నారు. చుట్టూ యెరూషలేము నుండి మార్తా మరియాని పలకరిద్దాం అని చెప్పి వచ్చినటువంటి జనం ఉన్నారు. అదేవిధంగా మార్తా మరియా బంధువులు ఉన్నారు. మార్తా మరియా వీళ్ళందరూ కూడా నుంచొని ఉన్నారు. అయితే ఇక్కడ అద్భుత కార్యం ఏం జరిగిందంటే, మనం చదువుకున్నాం కదా, ప్రభువుల వారు లాజర్ను
సమాధి నుండి బయటికి పిలిచారు. లాజరు బయటికి రా అని గట్టిగా బిగ్గరగా చెప్పినప్పుడు మరణం ఓడిపోయింది. లాజరు ప్రభువు మాట ద్వారా బ్రతికింపబడ్డాడు. బిడ్డలారా, ఆ ఊరు వారు అందరూ అనుకుంటూ ఉన్నారు, లాజరు చనిపోయాడు, ఇంకా మార్తా మరియా ఒంటరి వారు అయిపోయారు అనుకున్నారు. మార్తా మరియా కూడా బాధపడుతూ ఉన్నారు. ఒక మగపిల్లడు ఇంట్లో ఉంటే ఎంత బలం అండి, ఒక్కడే మగపిల్లడు, ఇద్దరు అప్పజెల్లిళ్ళు, ఎంత బలం. అయితే ఆ సహోదరుడు చనిపోవడంతో ఇద్దరు అక్కజెల్లులు ఏమనుకుని ఉంటారు, ఇంకా మనకి మగ దిక్కు లేదు, ఇంట్లో సరుకులు కావాలన్నా బయటికి వెళ్ళి కరెంటు బిల్లు కట్టి రావాలన్నా ఎవరు వెళ్తారు ఇంకా అంటే ఈ రోజుల్లో ఆన్లైన్ వచ్చేసినాయి అనుకోండి. కానీ ఆ రోజుల్లో ఒక సహాయంగా ఉండేవాడు లాజరు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి మార్తా మరియా నిరాశలో ఉన్నారు. ఆ ఊరు వారందరి కథ ముగిసిపోయింది అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభులు వారు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చారో, సమాధి దగ్గరికి వచ్చారో, అప్పుడే ఆపోజిట్ డైరెక్షన్లో వ్యతిరేకంగా ఏం జరిగిందంటే మరణం ఓడిపోయింది, లాజరు లేపబడ్డాడు. హల్లెలూయా. ఈ సంఘటన అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచి ఉండవచ్చు. మనము ఈరోజు దైవ గ్రంథంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అని చెప్పి చదువుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. కానీ ఈ సంఘటన ద్వారా కొన్ని పాఠాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసులుగా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి బిడ్డలుగా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. క్లుప్తంగా జరిగినటువంటి సంఘటన అది. లాజరు లేపబడ్డాడు. ప్రభు వచ్చిన తర్వాత ప్రభు రాకడతో మరణం ఓడిపోయింది. బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గొప్ప సందేశం మనకేం నేర్పుతుంది అంటే, కొన్నిసార్లు మనం ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నప్పటికీ, ఆత్మీయంగా మనం సమాధి చేయబడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు గనక వస్తే మరణం ఓడిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరు రావాలి? ప్రభువు రావాలి. ఎవరు రావాలి? ప్రభువు రావాలి. ఆయన వస్తే ఎవరు ఓడిపోతారు అంటే మరణం అనేది ఓడిపోతుంది. సరే, మొదటి పాఠంగా ఏం నేర్చుకుందామంటే 39వ వచనం ఒకసారి చదువుతారా? 11వ అధ్యాయంలో 39వ వచనం. అట్లా కాదు, ఇంకో చదవండి. అది యేసు ఏమన్నాడంటే, యేసు రాయి తీసివేయుడని చెప్పగా. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా? సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఒక గుహ అని బైబిల్లో వాక్యం ఉంది. ఒక గుహ లాంటి దాంట్లో పెట్టారు లాజర్ని. దానికి అడ్డంగా ఏమేశారు? రాయి పెట్టారు. నీకు గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభువు వారిని సమాధి చేసినప్పుడు కూడా ఏముంది అడ్డంగా? రాయి పెట్టారు. ఒక గుహ రాయి పెట్టేశారు. అది సిస్టమ్. సరే, అప్పుడు కూడా లాజర్ని గుహలో పెట్టి ఏం చేశారు? దానికి రాయి అడ్డుగా పెట్టేశారు. ప్రభు ఆ సమాధి దగ్గరికి వచ్చారు. చుట్టూ జనం నుంచొని ఉన్నారు. ప్రభు ఏమంటున్నారంటే, ఏం చేయమన్నాడు ఆయన? ముందుగా రాయి తీసివేయుడని చెప్పగా. సమాధికి అడ్డంగా రాయి ఉంది. ప్రభు ఏం చేయాలి? లాజర్ని బయటికి పిలవాలి. ప్రభు లాజర్ని బయటికి పిలవాలి అంటే, లాజర్ బయటికి రావాలి అంటే ఏది అడ్డు తొలగిపోవాలి? రాయి ఉండకూడదు కదా. రాయి ఉంటే ఎట్లా వస్తాడు? ఇదో ప్రశ్న. ఏమండి, యేసుక్రీస్తు ప్రభులు వారు మరణాన్ని జయించారు కదా, మరణించినటువంటి లాజర్ని బయటికి పిలిచారు కదా. రాయి అడ్డు తొలగిపో అంటే రాయి అడ్డు తొలగదా? రాయి పక్కెళ్ళంటే వెళ్ళదా? విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే నువ్వు కొండని ఎత్తి పక్కన పడమంటే అది పడుతుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి మరణాన్నే శాసించినటువంటి దేవుడికి రాయి ఒక అడ్డు కాదు కదా. కానీ ప్రభు అట్లా అనలేదు. ప్రభు ఏమన్నారు వారితో? రాయి తీసివేయుడి అని చెప్పి వారితో చెప్పినప్పుడు మొదటిగా ప్రభు కోరింది ఏంటంటే అడ్డం తొలగించుకోమని. ఏం చేయమని? అడ్డం తొలగించుకోమని. దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో చేయాలి అంటే, దేవుడు తన పిలుపు ద్వారా లాజర్ను బయటికి పిలవాలి అంటే మొదటిగా ఆ రాయి అక్కడి నుంచి తొలగిపోవాలి. హల్లెలూయా. ఏం తొలగిపోవాలి? రాయి తొలగిపోవాలి. రాయి ఉన్నంతసేపు లాజర్ బయటికి రాలేడు. కాబట్టి ప్రభు ఏమన్నారు? మొదటిగా ఆ రాయిని
తీసివేయమని చెప్పాడు. దేవుని కార్యాలు ఆయన చేస్తారు. ఆ కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఏదో అడ్డుగా ఉంటుంది. చాలాసార్లు మనం అంటాం, ఏమంటే మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉన్నాం, గోజాడుతున్నాం, దేవుణ్ణి చాలా అడిగాం, కానీ ఏం జరగట్లేదు మా జీవితంలో, కార్యం జరగట్లే. ఎందుకు కార్యం జరగట్లేదు అంటే ఒక కారణం ఇది కూడా అయి ఉండవచ్చు. ఏదో అడ్డుంది. ఎవరెవరికి? దేవుడు చెప్పే మాటకి, దేవుడు చేసే కార్యానికి, జరగవలసిన దానికి మధ్యలో ఏదో అడ్డుంది. వీ హ్యావ్ టు రిమూవ్ దట్. దాన్ని తొలగించుకున్నప్పుడు కార్యం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువు ముందుగా ఆ రాయిని తొలగించండి అని చెప్పినప్పుడు మనుషులు అక్కడ వారు చేయవలసినటువంటి కార్యం వాళ్ళు చేయాలి. విశ్వాసిగా, క్రైస్తవుడిగా నీకున్న అడ్డును నువ్వు తొలగించుకున్నప్పుడు, నీకున్న వాటిని నువ్వు వదిలివేసి ముందుకు అడుగులు వేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో కార్యం అయినా జరిగిస్తారు. కాబట్టి మనమేం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, నా జీవితంలో దేవుని కార్యం జరగకుండా ఏది అడ్డుపడుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎవరు ప్రశ్నించుకోవాలి? నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. పక్కోడు ఏం చేయలేడు, ఎదిరింటి వాళ్ళు ఏం చేయలేరు. దానికి నీకు నీవే తెలుసుకోవాలి, నాకు అడ్డు ఏముంది అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభుల వారు చేపలు పట్టుకుంటున్నటువంటి పేతురును, సీమోన్ను, ఆంద్రేయ వారి యొక్క సహోదరుడు ఆంద్రేయ, వీళ్ళిద్దరిని పిలిచినట్లుగా మత్తయి సువార్తలో మనకు కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం ఈ వచనం చూసుకున్నట్లయితే 20వ వచనము, ఎప్పుడైతే ప్రభువు వారిని పిలిచారో, ఎవరోని పిలిచారు? సీమోను పేతురుని, ఆంద్రేయ సహోదరుడైనటువంటి ఆండ్రూస్, ఇద్దరిని కూడా పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎవరు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి ఆలోచించుకోలేదు. అయ్యో మా చేతులు ఇవి ఉన్నాయే, ఇవి ఎక్కడన్నా పెట్టి వెళ్ళిపోదాం, ఎవరన్నా అప్పచెప్పి వెళ్దాం అని చెప్పి అనుకోలేదు. వాక్యం అంటుంది, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. కాబట్టి వదిలేయాలి. ఏం చేయాలి? వదిలేయాలి. కొన్నిసార్లు కొన్ని పాత స్నేహాలు ఉంటాయి, పాత బంధాలు ఉంటాయి, పాత అనుబంధాలు ఉంటాయి. నువ్వు ముందుకు అడుగులు వేయాలి ఆత్మీయంగా అంటే వాటిని వదిలేసుకోవాల్సిందే. హల్లెలూయా. మా అప్పండి, మా ఊరండి, నాకు చాలా సహాయం చేసిందండి. ఈరోజు చర్చి వద్దు, రూవి వెళ్దాం రా అంటే వెళ్ళిపోయానండి. ఇప్పుడు ఏం చేసింది? నిన్ను ఎక్కడికి వెళ్ళకుండా చేసింది? ఎవరామె? మీ అక్కయ్య ఉండవచ్చు, బాగా క్లోజ్ ఫ్రెండే ఉండవచ్చు. చాలా కాలమైన అయ్యగారు కలిసి రాక వచ్చిందండి, అయ్యో బిర్యానీ తినిపించకపోతే ఎట్లా అని ఇప్పుడు ఏం చేసాం మనం అంటే, ఆమెకి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? రూవి వెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు ఎక్కడన్నా బిర్యానీ ఇక్కడ కూడా దొరుకుతుందేమో, రూవి ఏమన్నా సహజంగా. అంటే ఇప్పుడు ఏమైంది అంటే, ఆ వదులుకోలేకపోతున్నాం. ఎవరిని వదులుకోలేకపోతున్నాం? ఆ పాత స్నేహాన్ని వదులుకోలేకపోతున్నాం. దేవుడు కార్యం చేయాలంటే కొన్నిటిని వదులుకుంటే మంచిది, కొన్ని అడ్డులు తొలగించుకుంటే మంచిది. లేదంటే మనం అడుగులు ముందుకు వేయలేం. అడ్డుపడుతూనే ఉంటాయి. నీ కాళ్ళకి బంధకముగా అడ్డుపడుతూ ఉంటాయి. ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా వెనక్కి లాగుతూ ఉంటాయి. నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దేవుని కార్యాలు నా జీవితంలో జరగకుండా ఉండటానికి అవే అడ్డు రాయిగా ఉంటాయి. హల్లెలూయా. ప్రభులు వారు యెరికో పట్టణానికి వెళ్ళారు. ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడు అక్కడ భర్తమయ్యి అని ఒక గుడ్డివాడు, వాడి పేరేంటి? భర్త. వాడు కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. రోడ్డును పోయే వాళ్ళు అడుక్కోవడమే వాడి పని. కళ్ళు ఏం కనపడవు వాడికి. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియదు. వాడు చేసే పని ఏంటంటే అడుక్కోవడమే. అయితే ప్రభులు వారు ఆ మార్గం గుండా బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జనసమూహం శబ్దం అవుతూ ఉంది. వాడు అడిగాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్తూ ఉన్నారు అన్నప్పుడు పెద్దగా కేకలు వేశారంట, యేసయ్యా నన్ను కరుణించు అని చెప్పి. ఇంకెంత చెప్పినా వినలేదు. వినకపోయేసరికి ఆ అరుపులు విని ప్రభులు వారే ఆగే ఒక నిమిషం, ఎవడాడు అరుస్తున్నాడు అని చెప్పి వెనక తిరిగి చూశారు. చూస్తే వాడు గుడ్డివాడు భర్తమై. నా దగ్గరికి తీసుకుని రండి అన్నారు. అంటే గబాలను ఒకళ్ళు వెళ్ళి చెప్పారు, భర్తమయ్య రై లే, ప్రభులు వారు పిలుస్తున్నారు నిన్నంటే. వాడు ఎలా వెళ్ళాడని వాక్యం సెలవిస్తుందంటే, నేను అనుకుంటాను
వాడు ఒక బట్ట పరుచుకొని దాని మీద అడుక్కుంటూ ఉన్నాడేమో, చిల్లర దేని మీద వేస్తారు, ఆ గుడ్డ మీద వేస్తూ ఉండవచ్చు. కాబట్టి వాడి సంపాదన అంతా ఎక్కడుంది? ఆ గుడ్డ మీద ఉంది, ఆ బట్ట మీద ఉంది. అయితే వాక్యం ఉంటుంది, ప్రభువులు వారు ఎప్పుడైతే వాడిని పిలిచారో, భర్తమై రా అనగానే మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనంలో, అంతట వాడు బట్టను పారవేసి అని చెప్పి వాక్యం ఉంటుంది. ఏం చేశాడట వాడు? బట్టను పారవేసి. మార్క్ చాప్టర్ గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 verse 50. ఏం చేశాడు? బట్టను. ఇప్పుడు దేంతో పని లేదు వాడికి, ఇంకా దేంతో పని లేదు ఇంకా వాడికి. ఒకవేళ ఆ బట్టను కూడా పట్టుకుని బయలుదేరితే వాడికి అడ్డుపడుతూ ఉండేదేమో బట్ట కాళ్ళకి. కాబట్టి ఇప్పుడు వాడికి ఇంకా దేంతో పని లేదు, బట్టతో పని లేదు. ఇంకా అడుక్కోవాల్సిన స్థితి నాకు రాదు, అందరి దగ్గర బెచ్చమెత్తాల్సిన స్థితి నాకు రాదు. ఎందుకంటే పిలిచిన వాడెవడు? నమ్మదగిన వాడు. హల్లెలూయా. భర్తమై ఎప్పుడూ ప్రభువుని ఎరగనటువంటి వాడే ఒక్క పిలుపుకే వాడు అన్నీ వదులుకొని ఎంటబడితే, నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్పుకున్నటువంటి క్రైస్తవులారా, విశ్వాసులారా, మీరు ఎంత తొందరగా లేచి ప్రభు దగ్గరికి ఆయన పిలిస్తే వెళ్తే అంత ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. అక్కడే వదిలేశాడట. దేన్ని వదిలేశాడు? బట్టను పారవేసి దిగ్గున లేచి ఎవరి దగ్గరికి వెళ్ళాడట? యేసుని వద్దకు వెళ్ళాం. కాబట్టి ఇంక పట్టుకొని ఉండొద్దు. అది ఎంత మనకి మనం ప్రేమించేదైనప్పటికీ, ఎంత మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ రాయిని తీసివేసినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ రాయి నీ జీవితంలో భయం అయి ఉండవచ్చు, అవిశ్వాసం అయి ఉండవచ్చు, లేదా గర్వం అయి ఉండవచ్చు. కొంతమందికి క్షమించే గుణాలు ఉండవు. ఎలాంటి గుణాలు ఉండవు? క్షమించే గుణాలు ఉండవు. నేనేంటి, నా లెవెల్ ఏంటి అనుకునేటట్లు ఉంటారు. నువ్వు క్రైస్తవుడిగా అయినప్పుడు, విశ్వాసిగా మారినప్పుడు, సంఘంలో నువ్వు నాటబడినప్పుడు నువ్వు దేవుని యొక్క దాసుడివి. ఎవరి దాసుడివి? అప్పుడు కొన్ని లక్షణాలు మనలోంచి బయటికి వెళ్ళిపోవాలి, కొన్ని ఉండకూడదు ఇంకా మనతో. ఎప్పుడైతే అవి వదులుకుంటామో అప్పుడే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. అయితే మార్తతో ప్రభు అంటున్నారు, మార్త ఆ రాయి తీసివేయండి అని చెప్పినప్పుడు మార్త ప్రభుతో ఏముందో విందాం. అక్కడ 11వ అధ్యాయంలోనే ఏముంది? యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాడి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఎవరితో చెప్తుంది? యేసుకు తెలీదా? యేసుకు వాసన వస్తుందని తెలుసా? ఇప్పుడు సమాధి చేయబడ్డాడు, 4 రోజులు అయిపోయింది. ప్రభువుకి ఏం తెలుసు? రాయి తొలగిస్తే ఏమొస్తుంది? వాసన వస్తుందని తెలుసు. తెలిసే ప్రభు ఏమన్నారు? రాయిని తొలగించుడి అని చెప్పి. ఇది ఎలాంటి మనస్తత్వం అంటే దేవునికి సలహాలు ఇచ్చే మనస్తత్వం. ఎలాంటి మనస్తత్వం? ఎవరికి సలహా ఇస్తారు? ఎవరికి? దేవునికి. ఇచ్చారా మీరు ఎప్పుడైనా? చాలాసార్లు ఇస్తాం, చాలాసార్లు మనం సలహాలు ఇస్తాం. ఎవరికి? దేవునికి. కొంతమంది అయితే దేవుడు ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్తారు. దేవుడు ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్తారు. మనం ప్రార్థన చేస్తాం కదా, ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, మనకి ఇవి కావాలి అని చెప్పి వాక్యము, అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మన ముగింపులో దేవుని కోరాల్సింది ఏంటంటే నీ చిత్తము జరుగునుగా. కానీ ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తం జరగాలి. ఈ మధ్య ఒక విశ్వాసి మాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంది. ఏ విషయం ప్రార్థన చేయమని అంటే, ఏదో ఒక విషయం ప్రార్థన చేయండి అని అడిగింది. అయ్యగారు ఎట్టయినా సరే మీరు బలంగా ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అంది. సరే ప్రార్థన చేస్తా ఉన్నాం ఆ విషయం గురించి. ఒక 4 రోజులకి ఫోన్ చేసి, అయ్యగారు అట్లా కాదు ఇట్లా ప్రార్థన చేయండి అంది. అప్పుడు దా కావాలనుకుంది, ఇప్పుడు ఏమంటుంది? నాకు వద్దని. నేనేం చేయనమ్మా, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయమన్నావు, కావాలని అడిగావు, ప్రార్థన చేయమన్నావు, ప్రార్థన చేస్తా ఉన్నాం బలంగా. మళ్ళీ ఫోన్ చేసి, అయ్యగారు అట్టట్టొద్దు, మీరేం ప్రార్థన చేయాలి, వద్దని ప్రార్థన చేయండి అంటుంది. అంటే ఎవరికి సలహా ఇస్తున్నాం మనం?
దేవునికి సలహా ఇస్తున్నావు. ఒకరోజేమో చేయమంటున్నావు, ఒకరోజేమో ముందు మనకేం కావాలో మనకే స్పష్టత లేదు. హల్లెలూయా. మనకేం కావాలో మనకే స్పష్టత లేదు. దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు. నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయాంతరంగ ఆలోచనలు సమస్తము తెలిసినటువంటి దేవుడు. నువ్వు ఆలోచించి అడుగు వేయకముందే నువ్వేం చేస్తున్నావో ఎరిగినటువంటి దేవుడు. ఆ దేవుడికే మార్త సలహా ఇస్తుంది. అయ్యయ్యో వద్దయ్యా, రాయి తీయొద్దు, రాయి తీస్తే ఏమవుతుంది? క్రైస్తవులారా, ఎప్పుడు కూడా ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. కాబట్టి సమస్తము ఎరిగినవాడు అని చెప్పి మనం బహు జాగ్రత్తగా ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో గోజాడాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేయండి, అడగండి, దేవుణ్ణి అడగండి. కానీ ఎవరి చిత్తానికి మనం తలవంచాలి అంటే దేవుని చిత్తానికి. హల్లెలూయా. సరే, మార్తని యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్న వాళ్ళని యేసు అంటున్నారు, రాయి తీసివేయుడి అని చెప్పినప్పుడు మార్త తీయలేదు, ఆడపిల్ల తీయలేదు అని అక్కడ ఉన్న ప్రజలతో అన్నప్పుడు మార్త సలహా ఇచ్చింది. ఏమనండి, అయ్యగారు వద్దండి, వాసన వచ్చేస్తుంది అంటే ప్రభువే మాట్లాడలేదు. తర్వాత వచనంలోకి వెళ్దాం. రెండవది, మొదటి విషయం ఏం నేర్చుకోవాలి మనం? రాయిని తొలగించాలి. మీలో ఉన్న అడ్డుబండను తీసుకోండి. అది ఏ అడ్డుబండో ముగింపులో మనం ప్రార్థన చేసుకుందాం, మీకు తెలుస్తుంది, దేవుడు మీతో మాట్లాడతాడు. ఏ అడ్డుబండ అయినా సరే యేసు నామములో ఈరోజు తొలగిపోవునుగాక. హల్లెలూయా. సరే, మొదటిగా ఏం చేయాలి? మనం రాయిని తొలగించుకోవాలి. రెండో విషయం అయితే ప్రభువు తీసివేయమన్నారు కదా, మార్త సలహా ఇచ్చింది ఏమని? అయ్యా, ఆ రాయి కనుక తీసేస్తే వాసన వచ్చేస్తుంది అని చెప్పి అన్నప్పుడు ప్రభు ఆమెతో ఏమంటున్నారు చూద్దాం. 40వ వచనంలో ఉన్నారు. అప్పుడు దానికి యేసు చూడండి, మొదటిగా యేసు ఏమన్నారు? రాయి తీసివేయండి, మొదటి మాట. రెండో మాట, మార్త చెప్పినటువంటి మాటకి ప్రభు రిప్లై. అందుకు యేసు ఏమంటున్నారు? నీవు నమ్మిన ఎడల ఏం చేస్తావట? దేవుని మహిమ చూతువు. కాబట్టి రెండో పాఠం మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నువ్వు నేను ప్రభు మాటను నమ్మిన ఎడల ప్రభు చేసే మహిమను మనం చూస్తాం. హల్లెలూయా. చాలాసార్లు ఆ విశ్వాసం లేకపోవటం వలన మనం దేవుని మహిమను చూడలేకపోతున్నాం, దేవుని మహిమను పొందుకోలేకపోతున్నాం. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనటువంటి వాడు ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా లేడు. భూమి మీద ప్రాణంతో పుట్టినటువంటి ప్రతి మనిషికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది మనకి. మనం దేని మీద నమ్మకం ఉంచుకోవాలి అంటే ప్రభువు మీద నమ్మాలి, విశ్వసించాలి. అలానే అయ్యగారు రేపు నుంచి నేను పనికి వెళ్ళను అనుకోకూడదు. అలానే రేపు నుంచి సెలవు పెట్టేస్తాను, పనికి వెళ్ళను, దేవుడే చూసుకుంటాడు. అట్లాగా మన ఆలోచన, మన ప్రణాళిక మనకు ఉంటాయి. కానీ ఎవరి మీద మన విశ్వాసం ఉంచాలంటే దేవుని మీద. మనం చేసే పని మనం చేయాలి, మన కార్యాలు మనం చేయాలి. దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడే అంటాడు, నీ చేతి పనులు ఆశీర్వదించబడతాయి. కాబట్టి నువ్వు చేయాలి. కానీ ఎవరి మీద విశ్వాసం ఉంచాలి నువ్వు? దేవుడు. కొన్నిసార్లు మనం చేసే పనుల్లో మనకున్నటువంటి సమస్య ఈ లోకరీత్యా అది అవదు అని చెప్పి మనకు అనిపించవచ్చు. ఇది జరిగే పని కాదులేండి, వదిలేసేయండి అని చెప్పి అనుకోవచ్చు. నువ్వు ఇది ఎప్పటికీ జరగదండి నా జీవితంలో అని చెప్పి నిరుత్సాహపడిపోవచ్చు. బిడ్డల వివాహ విషయం, బిడ్డల చదువుల విషయం, ఆర్థిక సమస్యల విషయం, లేదంటే ఏదైనా సరే ఆరోగ్య విషయం, ఏ సమస్య అయినా సరే మనం అనుకోవచ్చు ఇంక ఇది జరగదని. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలా మనకి అనిపిస్తాయి. ఎందుకంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ లోకపరమైన ఆలోచన ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. మార్తా మరియా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అదే. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? సమాధి చేసేసాం, ఎన్ని రోజులు అయిపోయింది అప్పటికి? ఎన్ని రోజులు అయింది? 4 రోజులు. ఏమంటే ప్రాణం పోయి 4 రోజులు అయితే ఎట్ట బతుకుతాడు అని ఎవరికి అనుమానం వచ్చింది? మార్తమ్మ గారికి అనుమానం వచ్చింది, మరియాకు వచ్చింది, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారికి వచ్చింది, చుట్టూ ఉన్న జనానికి వచ్చింది. ఎట్లా జరుగుతుంది ఇది అని. కానీ దేవుడు అంటూ ఉన్నారు, నీవు నమ్మిన ఎడలా. హల్లెలూయా. చాలాసార్లు మనం వాట్సాప్లో వచ్చే మెసేజ్ని నమ్ముతారు, నమ్మరా? నమ్ముతారు. ఈ మధ్య ఏదో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, జాగ్రత్త. ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసి, చాట్ జీపీటీలో చూసి ట్రీట్మెంట్లు చేసుకుంటున్నారు.
ఏం చేసుకుంటున్నారు? ట్రీట్మెంట్స్. ఇప్పుడు నాకు ఈ అనారోగ్యం ఉంది, ఏం చేయాలని చాట్ జీపీటీని అడిగితే అది పెద్ద లిస్ట్ ఇస్తుంది నువ్వేం చేయాలో. అదే దేవుడు అనుకొని ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, మానేశారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేశారు. మీకు తెలుసా, వెస్ట్రన్ కంట్రీస్లో జరిగేది ఇదే. మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాబుకి పంటి నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఆఫ్కోర్స్ ఆ దేశంలో డాక్టర్స్ అపాయింట్మెంట్ దొరకడం అంత తేలిక కాదు. మనలాగా మనం ఆశీర్వదింపబడ్డామండి. నీకు అనారోగ్యంగా ఉంటే వెంటనే బదల సమాకి వెళ్ళిపోవచ్చు. 2 నిమిషాలు 2 ఏళ్ళు కడితే 4 ఏళ్ళు కడితే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆస్ట్రేలియా అట్లా కాదు, నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలి. 2 రోజులు పట్టొచ్చు, వారం పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు. ఏంటి దేనికోసం? అపాయింట్మెంట్ రావడం కోసం. ఎమర్జెన్సీ అయితే, యాక్సిడెంట్ అయి ప్రాణం మీదకి వస్తే నేను హాస్పిటల్లో, అదర్వైతే నీ హాస్పిటల్ రానివ్వరు. అట్లా పరిస్థితులు అక్కడ. సరే ఏదైనా అయితే ఆ బాబు పంటి నొప్పి ఉంది అంటే ఎవరిని అడుగుతున్నాడు? చాట్ జీపీటీని అడుగుతున్నాడు. మీకు తెలుసా, విన్నారు ఎప్పుడన్నా? ఈ మధ్య పోకడ ఎక్కువైపోయింది. అయితే దాంట్లో అడిగి ట్రీట్మెంట్ చేసుకున్నాం. ఒకరోజు 2 రోజులు మేము అడిగాము, నేను సిస్టర్ కూడా ఉన్నారు. అడిగితే అంకుల్ నేను దీంట్లో అడిగాను, ఇది ఎట్లా చెప్పింది, ఇది ఎట్లా చెప్పింది, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఎవరు చెప్పింది అంటున్నాడు? చాట్ జీపీటీ చెప్పింది అంటున్నాడు. మనకి ఫేస్బుక్లో వచ్చినవి చాలా ఇంపార్టెంట్. పాస్టర్ గారు చెప్పింది పెద్ద ప్రాముఖ్యం కాదు. పాస్టర్ గారు చెప్పింది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా చెబుతూ ఉంటాడు, ఈయన వెళ్ళిపోదాం. అవునా? ఎవరు చెప్పింది ఇంపార్టెంట్ మనకి? ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ. లేనిపోని విషయాలు, లేనిపోని కబుర్లు, లేనిపోని వైద్యాలన్నీ ఎక్కడ మొదలైనవి అంటే వాట్సాప్లోనే మొదలైనవి. ఈ నీళ్ళు తాగండి మీరు సన్నబడతారు, ఎప్పుడు తాగొద్దు. ఈ ఎక్సర్సైజ్ చేయండి మీరు నొప్పులు తగ్గుతాయి, ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే దానికి ప్రామాణికం లేదు. ఏం లేదు ప్రామాణికం. అయితే డాక్టర్ వాడు కొట్టేసుకొని చెప్తాడు, మెల్లో సెతస్కోప్ వేసుకుని. వాడు నిజంగా డాక్టరా, ఎక్కడ ఎంబీబీఎస్ చేసాడు, అసలు వాడు ఉన్నాడా లేడా, ఇవన్నీ మనం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాడి మాట వినాలి. ఇదేమో మనకు పట్టదు. యూట్యూబ్లో వచ్చింది, ఫేస్బుక్ మా అన్న పంపించాడు కువైట్ నుంచి అంటారు. వాడికి ఏదో పని లేదో ఒక మెసేజ్ ఇక్కడ పంపుతాడు, నువ్వు అది పట్టుకొని వైద్యం మొదలు పెడతావు. అంటే దేనికి ఆసక్తి చూపిస్తున్నాం మనం? ఈ లోకపరమైన వార్తలు, ఈ లోకపరమైన విషయాలు, ఈ లోకపరమైన పరిస్థితులు, వాటికి మనం ఆసక్తి చూపుతూ ఉన్నాం, వాటిని వినటానికి ఇష్టపడుతూ ఉన్నాం. కానీ దేని మీద విశ్వాసం ఉంచడం లేదు? దేవుని యొక్క వాక్యం మీద. హల్లెలూయా. ఉదయం ఎంతమంది దేవుని యొక్క వాక్యం వింటున్నారండి అని ప్రశ్నిస్తే ఏదో ఒకరిద్దరు చేతులు లేస్తాయి. ఉదయం ఎంతమంది యూట్యూబ్ చూశారు అంటే అందరి చేతులు లేస్తాయి కదా. ఈరోజు చర్చికి ఫేస్బుక్ చెక్ చేసుకోండి, ఎవరు వచ్చి ఉండరు. పొద్దున్న లేవగానే వాక్యం వినకపోయినా దేని చూస్తాం మనం? ఫేస్బుక్, వాట్సాప్లో మన స్నేహితులు పెట్టిన మెసేజ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నిద్ర లేసావా, తిన్నావా, ఈ పూట ఏం చేసావు, టిఫిన్, ఇవే. ఉదయం లేస్తే మన పనులు మనకుంటాయి. ఇప్పుడు వాటి మీద మన దృష్టి ఉంది, కానీ దేని మీద దృష్టి లేదు? దేవుని యొక్క వాక్యం మీద దృష్టి లేదు. పెద్దగా నమ్మం. బైబిల్లో ఉందే కదండి, మా పాస్టర్ గారు రోజు చెప్పేదే, వారం వెళ్ళినప్పుడు ఇదే మాట చదువుతున్నాడు, వీటి మీద ఉంటుంది మనకి దృష్టి. కానీ ప్రభు అంటూ ఉన్నారు, నీవు నమ్మిన ఎడల. అంటే మార్తాను ఏమంటున్నారంటే, ప్రభు డోంట్ లుక్ ఎట్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని నువ్వు చూడు. ప్రపంచంలో ఉన్న స్థితిగతులను బట్టి నువ్వు ఆలోచన చేయవద్దు. వాటికంటే లేదా వాటినే రూపించినటువంటి వాడిని నేను. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు దేవుని మాటను నమ్మాలి, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి. నేను చెప్పిన దాని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు గనక సందేహింపక విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. అబ్రహాము విశ్వాసం ఉంచాడు. 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇస్సాకును పొందుకున్నాడు. పేతురు దేవుని వైపు చూస్తూ నీటి మీద నడిచాడు, నడవగలిగాడు కూడా. ఎప్పుడైతే పేతురు తన దృష్టిని ఈ లోకం వైపు తిరిపాడో ఏమయ్యాడు? ఎందుకంటే అప్పుడు బాగా నడిచాడుగా. అంటే ఇప్పుడు ఇంతకుముందు దృష్టి ఎవరి మీద ఉంది? తర్వాత ఎటు వెళ్ళింది? యూట్యూబ్ మీదకి వెళ్ళింది. కాబట్టి ఏమవుతున్నారు? జనాలందరూ మునిగిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి సందేహపడకూడదు. ప్రభు అంటారు కదా, అప్పుడు పేతురు మునిగిపోతున్నప్పుడు మత్తయి సువార్త 14:31లో వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పింది. సందేహం అనేది ఎంత ప్రమాదకరమైందో జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు నువ్వేదో సమస్య ఇక్కడికి వచ్చి ఉండవచ్చు, కానీ నువ్వు ఎవరి మీద సందేహపడకూడదు?
దేవుని మీద సందేహపడకూడదు. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు ఉంచాలి. దేవుని మాటను నువ్వు నమ్మాలి. ఆ సందేహం లేకుండా నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీ హృదయంలో ఎటువంటి సందేహం లేకపోతే దేవుడు నీ యొక్క ప్రతి హృదయ వాంఛ తీర్చునుగాక. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడును గాక. శతాధిపతి, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవు అన్నాడు. శతాధిపతి విశ్వాసం చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు సర్ప్రైజ్. ఏమైనా యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడు. అరే రే రే రే, యూదుల్లో కూడా ఇటువంటి విశ్వాసం నేను ఎవరి విశ్వాసం చూసి అన్యుడండి, ఎవరో తెలియదు. యేసుక్రీస్తు ప్రభు మాట విని వచ్చాడు, వచ్చి వేడుకున్నాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను అనువర్తి, నేను సమర్థుని కాదు, కాబట్టి నువ్వు ఏమని అడిగాడు? మాట మాత్రము సెలవు. ప్రభు ఆశ్చర్యపోయాడు. ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేల్లో కూడా నేను చూడలేదు. కాబట్టి నిస్సందేహంగా మీరు కనుక దేవుణ్ణి అడిగినట్లయితే, ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే ఎవరు కార్యం జరిగిస్తారంటే దేవుడు. అయితే సందేహపడకుండా ప్రభువు మీద ఆనుకొని ఉన్నటువంటి వారు ఏం చూడగలరు అంటే దేవుని మహిమను చూడగలరు. హల్లెలూయా. రెండవ విషయంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రభువు మాట మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. దేవుని మాట మీద సందేహపడకుండా నమ్మకం ఉంచాలి. మొదటిగా ఏం చేయాలి? మనకున్న అడ్డురాయిని తీసివేసుకోవాలి. అడ్డురాయి తొలగించుకున్న తర్వాత ఎవరిని చూసి నువ్వు నమ్మాలి? దేవుణ్ణి చూసి నువ్వు నమ్మాలి. దేవుడి మాట మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. ఉంచితే ఏం జరుగుతుంది? దేవుడు ఏం చేస్తారు? 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 43వ వచనం దగ్గరికి వెళ్దాం. 43వ వచనం దగ్గరికి. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు వాడై వెలుపలకి వచ్చాను. కాబట్టి అండర్లైన్ చేసుకోండి, ప్రభు పలికిన మాట లాజరు బయటికి రమ్మని. ఇప్పుడు ఎవరిని పిలిచారు ప్రభు? లాజర్. నేను అనుకుంటాను ఈ సంఘటన చూసినప్పుడు పక్కన ఇంకా 2-3 సమాధులు ఎవరైనా 2-3 సమాధులు ఉంటే ప్రభులు వారు లాజరు అని పిలవకుండా బయటికి రమ్మని గట్టిగా పిలుచుంటే ఎవరు కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది? పక్కన సమాధులు కూడా లేచే ఛాన్సు ఉండొచ్చు. కానీ ప్రభు స్పెసిఫిక్గా అడుగుతూ ఉన్నారు. ఎవరిని అడిగారు? లాజరు బయటకు రా అని చెప్పి బిగ్గరగా పిలవగానే సమాధిలో నుండి ఎవరు బయటికి వచ్చారు అంటే లాజరు బయటికి వచ్చాడు. అయితే చనిపోయిన వాడు 3 రోజులు సమాధిలో ఉంచబడినటువంటి వాడు 4వ రోజు లాజరు బయటికి రమ్మని ప్రభువు పిలిచినప్పుడు ఆయన బయటికి వచ్చి నిలబడ్డాడు. గమనించండి, యూదుల్లో ఇశ్రాయేలీలకు ఒక ఆచారం ఉంది. ఇది ఎప్పుడో మన బైబిల్ స్టడీలో ఇప్పుడు ఒకసారి చెప్పాను నేను. చనిపోయిన తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం అంటే 3 రోజుల్లోపు తిరిగి లేవచ్చు అని. ఎన్ని రోజుల్లోపు? దెర్ ఈజ్ ఏ ఛాన్స్ అని చెప్పి వాళ్ళకు ఒక విశ్వాసం. అయితే ప్రభు అందుకే ఎన్నో రోజు వచ్చారు అంటే వాళ్ళ విశ్వాసం కూడా ఏమైపోయింది? కొట్టివేయబడింది. ఇంకా వాళ్ళు అనుకున్నారు అయిపోయిందని. చనిపోయాడు లాజరు, ఇంకా లేవడు, ఎందుకంటే 3 రోజులు కూడా అయిపోయింది. కానీ ప్రభు ఎప్పుడైతే వాడిని బయటికి పిలిచారో, చనిపోయి 3 రోజులు సమాధిలో ఉన్నటువంటి వాడు లేచాడు. హల్లెలూయా. లేచి వాక్యం ఉంటుంది బయటికి వచ్చి నిలబడ్డాడట. ఎక్కడ? సమాధి ఎదుట బయటికి వచ్చి నిలబడ్డాడు. ఇట్లారా క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ప్రభువుని అంగీకరించి రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకొనక మునుపు మన పరిస్థితి ఏమిటి, మన స్థితి ఏమిటి అంటే మనం కూడా చనిపోయిన వారంగానే ఉన్నాం. ఎలా ఉన్నాం? మనం చనిపోయిన వారంగానే ఉన్నాం. చూడండి, మీరు క్రైస్తవులకి ఎంత ధన్యతో జాగ్రత్తగా వినండి. ఎలాంటి వారంగా ఉన్నాం? మనం చనిపోయిన వారంగానే ఉన్నాం. చనిపోయి పాపస్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభువు మనల్ని బ్రతికించారు. ఏం చేశారు? ఆయన బ్రతికించారు. కాబట్టి నువ్వు నేను కూడా పిలువబడ్డాం ప్రభువు చేత. ఉదాహరణకి మీ పేరు రంగమ్మో, ఎల్లమ్మో, పుల్లమ్మ అయితే ప్రభువు నిన్ను పిలిచాడు పేరు పెట్టి.
ఎక్కడ ఉన్నావు? అప్పటి వరకు నువ్వు సమాధిలో ఉన్నావు. నీ పేరు పెట్టి నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు ఇప్పుడు బ్రతికావు. ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 1. అయితే మనం ఎలాగున్నాం? చనిపోయిన వారిగా ఉన్నాం. ఎందుకు చనిపోయాం? ఏంటంటే కారణం ఏంటంటే మన అపరాధములు, మన పాపం. అంటే పాపం వలన వచ్చే జీవితం ఏమంటుంది వాక్యం? కాబట్టి మన అపరాధం చేసినప్పుడు కూడా ఏమొస్తుంది? మనకు మరణమే వస్తుంది. పాపముల వలన, అపరాధముల వలన చనిపోయిన వారిగా ఉన్నప్పుడు ఎవరైనా దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. కాబట్టి మనం అందరం లేపబడినటువంటి వారు. ఎక్కడి నుంచి? మరణము నుండి లేపబడినటువంటి వారు. బాప్తిజం తీసుకున్నారా? మీరు అందరూ తీసుకున్నారా? బాప్తిజం ఎందుకు ముంచుతారా వెనక్కి? పాతవి గతించిన అన్నీ క్రొత్తవాయును. 2 కొరింథీ 5:17. ఇంకా రోమాపత్రికలో ఉన్న మాట ఉంది. రోమాపత్రికలు ఎక్కడ? సరే, ఇంకా ఇంకేమైనా ఐడియా ఉందా? తిరిగి లేపటం. సరే, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనే మరణాన్ని జయించి లేచారు అన్న తర్వాత మనం బాప్తిజం తీసుకుంటాం. అయితే ఆయన బాప్తిజం సమయంలో మనల్ని నీటిలో వెనక్కి ముంచి పైకి లేపుతారు. అంటే నువ్వు చనిపోయి లేపబడ్డావు అని అర్థం. హల్లెలూయా. అయితే నీ పాపముల చేత, అపరాధముల చేత ముంచారు అంటే చంపబడ్డావు. ఏం చేయబడ్డావు? నువ్వు చంపబడ్డావు. పైకి లేపారు అంటే ఆయన క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించెను. కాబట్టి నువ్వు ఎలా అయ్యావు అంటే బ్రతికించబడ్డావు. దేని నుంచి బ్రతికించబడ్డావు? మరణం నుండి బ్రతికించబడ్డావు. లాజరు బయటికి రా అని చెప్పి ప్రభు పిలిచిన విధంగానే నన్ను కూడా దేవుడు పిలిచాడు. ఏ స్థితిలో ఉండగా పిలిచాడు? మరణ స్థితిలో ఉండగా పిలిచాడు. మనల్ని ఏమని పిలిచాడంటే జీవించండి అని చెప్పి మనందరినీ కూడా ఆయన పిలిచాడు. దేవుడు క్రొత్త జీవితాన్ని లాజర్కి ఇచ్చాడు. ఎలాంటి జీవితం? క్రొత్త జీవితం. రక్షణ పొందుకున్న నీకు నాకు కూడా దేవుడు ఎలాంటి జీవితం ఇచ్చాడు? క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. సౌలుని గమనించండి. తార్సు వాడు దమస్కసు ప్రాంతంలో, అప్పటికి చాలా చాలా గొప్ప పట్టణాలు అవన్నీ కూడా. దమస్కసు, తార్సు దేశాలు అవన్నీ కూడా చాలా బాగుండేవి. అటువంటి పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తి సౌలు. ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వ్యక్తి. కానీ ఈయన ఎలా ఉన్నాడు అంటే హింసకుడుగా, హంతకుడుగా నేను ఉన్నాను అంటాడు పౌలే. క్రైస్తవ సంఘాలని హింసిస్తూ, బాధ పెడుతూ, వారిని హత్య చేస్తూ ఉన్న సమయంలో సౌలుని దేవుడు దర్శించారు. దర్శించిన తర్వాత సౌలు ఎలా మారాడంటే పౌలుగా మారాడు. ఎలా మారాడు? పౌలు. ఒక వ్యక్తి ఉన్నటువంటి తన పూర్వస్థితి నుండి కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్, అంటే 360 degreesలో అసలు మొత్తం మారిపోయాడు. ఎవరు? పౌలు. సౌలుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తే చంపుతాన్ని బెదిరించినాడు. ప్రార్థన చేసుకుందాం రండి అని పిలుస్తున్నాడు. అంత గొప్పగా నూతన సృష్టిగా చేసింది ఎవరు అంటే దేవుడే. జక్కయ్య అని ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉండేవాడు యెరికో పట్టణంలో. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని కలుసుకున్నాడో ఆయన ముక్కుపిండి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. ఆయనే స్వయంగా అంటూ ఉన్నాడు, అయ్యా తప్పైపోయింది. ఎవరి దగ్గర అయితే నేను బలవంతంగా వసూలు చేశాను, ఏ పేదవాళ్ళ దగ్గర అయితే నేను బలవంతంగా డబ్బులు తీసుకున్నాను, అవన్నీ కూడా తిరిగి వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అన్నాడు. నూతన సృష్టి. దేవుని నమ్మినటువంటి వారు, ఇంకా ఎవరైనా రక్షణ పొందుకున్నటువంటి వారికి ఇది మంచి సువార్త. దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుణ్ణి నమ్మినట్లయితే మన అపరాధములు, మన పాపములు క్షమించబడతాయి. అంత మాత్రమే కాదు, నువ్వు తిరిగి జన్మిస్తావు. హల్లెలూయా. ఒక నూతన సృష్టిగా యేసు మనల్ని చేస్తారు. కాబట్టి మూడవదిగా ప్రభువు మనల్ని బ్రతికించెను. హల్లెలూయా. మొదటిగా మనం అడ్డురాయిని తొలగించుకోవాలి. రెండవది ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. మూడవది అలా ఉన్నప్పుడు ప్రభువు నన్ను కూడా బ్రతికిస్తారు. నాలుగవది
బ్రతికించబడిన తరువాత, రక్షణ పొందుకున్న తరువాత, బాప్తిజం తీసుకున్న తరువాత ఇంకా మనం దేంతో కట్టబడి ఉన్నామంటే బంధకాలతో కట్టబడి ఉన్నాం. లాజరు బయటికి వచ్చాడు సమాధిలో నుంచి. సమాధి రాయి తొలగించారు, ప్రభువు పిలిచారు, లాజరు బయటికి వచ్చాడు. ఒకసారి ఆ వచనం చూడండి. అక్కడ చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. బ్రతికాడు, బయటపడ్డాడు, కానీ ఇంకేమున్నాయి అడ్డగా? కట్లు. ఈ రోజుల్లో కూడా మనం కట్లతోనే, ఆ బంధకాలతోనే బాధపడుతూ ఉన్నాం. ఏవో పాత ఆలోచనలు, పాత తలంపులు మనల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది, మీరు గనక యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని చెప్పి వాక్యం ఉంటుంది. రక్షించబడ్డాం, అందరం రక్షించబడ్డాం. కానీ ఇంకా మనకేం కట్టబడి ఉన్నాయంటే బంధకాలు. ఏం కట్టబడి ఉన్నాయి? బంధకాలు. ఆచారాలు, వ్యవహారాలు, పాత స్నేహితులు, పాత అలవాట్లు, పాత కార్యాలు, ఇవన్నీ మనల్ని బంధించేస్తూనే ఉన్నాయి. లేదంటే ఈ పాటికి దేవుని నమ్ముకున్నటువంటి మనం, ఇన్ని సంవత్సరాల రక్షణ పొందుకున్నటువంటి మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జ్యోతిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఒక్కొక్క జ్యోతి. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, జ్యోతుల వలె ప్రకాశించాలి మనం క్రైస్తవులుగా. కానీ ఎందుకంటే ఇంకా మనలో అంత వెలుగు లేదు అంటే ఇంకా ఏవో ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. లాజరు బయటికి వచ్చాడు కానీ ప్రేత వస్త్రములు ఇంకా కట్టబడి ఉంది. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే వాడిని, ముందు ఆ వస్త్రాలు తీసేయండి రా బాబు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ముందు ఆ కట్లు విప్పేసేయండి వాడికి. ఎందుకంటే వాడిని ఎప్పుడైతే కట్లు విప్పేస్తామో అప్పుడే వాడు స్వతంత్రుడు అవుతాడు. అంతవరకు వాడు ఎక్కడ ఉన్నాడు? బంధకాల్లోనే ఉంటాడు. ఇట్లారా దేవుడు నూతన కార్యాలు చేయాలి మన జీవితంలో ఆశపడుతూ ఉంటారు. నూతనంగా మనల్ని ఆశీర్వదించాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉంటారు. కానీ మనం దేన్ని వదులుకొని బయటికి రావాలి అంటే ఆ బంధకాలు వదులుకొని మనం బయటికి రావాలి. బంధకాలు వదలాలి, పాతవి విడిచిపెట్టేయాలి. హెస్కేలు ప్రవక్త ఒక మాట అంటాడు, చూద్దామా, ముగించుకుందాం. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. కాబట్టి దేవుడు మనలో ఏం చేయాలని ఆశపడుతున్నాడంటే ఒక నూతన కార్యం. నూతనంగా నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో పాతవి గతించును, క్రొత్తవ ఆయను అని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తూ ఉంది. నూతన సృష్టిగా నేను చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వీటిలారా బంధకాలు మనం వదులుకున్నప్పుడు మనం ఎలా చేయబడతామంటే నూతనంగా చేయబడతాం. నూతన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎంతవరకు ఆ బంధకాలు అడ్డుంటాయో, ఎంతవరకు ఆ రాయి అడ్డుంటుందో అంతవరకు నూతనంగా మన జీవితంలో ఏం జరగదు. అదే జీవితం, అదే పనులు, అది అక్కడికే వెళ్తున్నాం, అక్కడికే వస్తున్నాం, పిల్లలు అట్లాగే ఉన్నారు, ఏం మార్పు రావట్లేదు, ఏమి జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే మనం బంధకాలను వదులుకొని బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా అక్కడే బాగున్నట్లు అనిపిస్తూ ఉంది, అక్కడే కంఫర్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది, అక్కడే చక్కగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. నువ్వు గనక వాటిని వదిలి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. పాతవి పోతాయి, నూతన కార్యాలు దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఇదిగో నూతన కార్యమును చేస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో చక్కని మాట మనకు కనపడుతుంది. హెస్కేలు ప్రవక్త అంటున్నాడు, నీకు నూతన హృదయాన్ని నీకు ఇచ్చేది, నూతన స్వభావాన్ని నేను నీకు కలగజేసేదను. ఎప్పుడు అంటే పాతవి గతించినప్పుడు. హల్లెలూయా. కాబట్టి 4 విషయాలు ప్రాముఖ్యంగా ఈ యొక్క పాఠంలోంచి, ఈ యొక్క వచనాల్లోంచి మనం నేర్చుకోవాలి. మొదటిగా మన రాయిని తీసేసుకోవాలి. రెండవది పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. మూడవది ఆయన నిన్ను నూతనంగా చేశాడని నమ్మాలి, నూతన సృష్టిగా చేయగలడు ఆయన. నాలుగవది నీ బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలి. ప్రభువుని బంధకాలను తొలగిస్తాడు ఎప్పుడంటే నువ్వు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు. ప్రభువే స్వయంగా అంటున్నారు లాజరుని గురించి, వీడి కట్లిప్పి ముందు బయటికి తోలేయండి.
ఎందుకు ఇంకా కట్లు ఉంటే బయటికి వెళ్ళగలడా? వెళ్ళలేడు, అడుగులు వేయలేడు, అక్కడే నిలబడ్డాడు సమాధి దగ్గర. వాడు ముందుకు వెళ్ళాలి అంటే వాడి బంధకాలు తొలగిపోవాలి. ప్రభువే స్వయంగా చెప్పినట్టు మాట, వాడి బంధకాలు వాడి కట్లు విప్పి ముందుకి పోనివ్వండి అని. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ బంధకాల్లో మనం ఉన్నాము, ఏ రాయి మనకు అడ్డుగా ఉందో, ఏ రాయి వలన మనం ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నాము, ఏ రాయి వలన మనం ఇంకా నూతన ఆశీర్వాదాలు పొందుకోలేకుండా ఉన్నాము, అందరం లేచి నిలబడదాం. 2 నిమిషాలు మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం.